హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో ఆది ఫ్రాక్ ఆధారంగా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను. చూడండి, మార్క్ చేసేటప్పుడే ఈ మెజర్మెంట్స్ అనేవి తీసుకుని ఎలా మార్క్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు ముందే ఎలా నోట్ చేసుకోవాలో చెప్తాను. చూడండి, మనకి లెంత్ దేనికది చూసుకోవాలి. బాడీ లెంత్ సపరేట్గా చూసుకోవాలి, అలాగే గేరా లెంత్ సపరేట్గా చూసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవాలి. షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి చూడాలి లెంత్ అనేది. టేప్ ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఎంత వస్తే అంత. ఇక్కడ 14.5 ఇంచ్ వచ్చింది చూడండి లెంత్. ఇక్కడ వేస్ట్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి 14.5. ఇలా రాసుకున్నాం అనుకోండి, ఇలా ముందే మెజర్ చేసుకుని రాసుకున్నాం అనుకోండి, మనం కట్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. గేరా లెంత్ వచ్చేసి ఇక్కడి నుంచి చూసుకోవాలి. వేస్ట్ దగ్గర ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, వేస్ట్ దగ్గర కుట్టు, అక్కడి నుంచి ఈ లెంత్ వరకు పెట్టేసుకోవాలి. కింద ఫ్రాక్ లెంత్ ఎంత ఉందో అక్కడ వరకు పెట్టేసుకోవాలి. చూడండి, ఈ కుట్టు దగ్గర నుంచి కింద లెంత్ వరకు 31 ఇంచెస్ ఉంది. గేరా లెంత్ వచ్చేసి 31 ఇంచెస్. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఇక్కడ ఆమ్ హోల్ కింద, ఇక్కడ మనకి చంక దగ్గర ఉంటాయి చూడండి, ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వరకు ఈ ఆమ్ హోల్ కింద వరకు ఇలా టేప్ పెట్టేసుకోవాలి. ఇది కొంచెం లూజ్గా ఉంది. కస్టమర్కి ఈ ఫ్రాక్ అనేది కొంచెం లూజ్ ఉంది, ఒక 2 ఇంచెస్ తగ్గించమన్నారు. అందుకని మనం ఒకవైపున 1 ఇంచ్ తగ్గించుకోవాలి. రౌండ్ మీద డబుల్ అవుతుంది కాబట్టి 1 ఇంచ్ తగ్గించుకుంటే రౌండ్లో సరిపోద్ది, కవర్ అయిపోతుంది. 2 ఇంచెస్ అవుతుంది. ఒకవైపున 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. 17 ఇంచెస్ ఉంది కాబట్టి 16 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. 16 ఇంచెస్కి డబల్ చేసుకోవాలి. మొత్తం 16ని డబల్ చేసుకుంటే 32 ఇంచెస్. చెస్ట్ రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్. ఇప్పుడు వేస్ట్ రౌండ్ వచ్చేసి నడుం దగ్గరే కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ ఈ చివరి నుంచి సైడ్ స్టిచ్ ఉంటుంది, ఈ స్టిచ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇది వచ్చేసి 15 ఇంచెస్ ఉంది. ఒకవైపున 15 ఇంచెస్ ఉంటే రెండో వైపున 2 కలిపి మెజర్ చేసుకోవాలి. డబల్ చేసుకోవాలి 15 ఇంచెస్ని. ఈ ఒకవైపున 15 ఇంచెస్ ఉంటే అవతల వైపున 15 ఇంచెస్. 15 ప్లస్ చేసుకుంటే 30 ఇంచెస్. వేస్ట్ రౌండ్ వచ్చేసి 30 ఇంచెస్. ఈ కొలతలను బట్టి మనకి షోల్డర్ విడ్త్, నెక్ డీపు అవన్నీ మనం సెట్ చేసుకోవాలి. ఇంకా ఆమ్ హోల్ కూడా సేమ్ అదేవిధంగా, మనం సెట్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్కి బ్యాక్ సైడ్ హుక్స్ కానీ జిప్ కానీ ఏమీ రాదు. అందుకని చెప్పి బ్యాక్ ఫ్రంట్ 2 ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకొక ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. కింది ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి. దానికి ఒక 1/2 ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి స్టిచ్చెస్ కోసం. లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్. చూడండి, ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్ కోసం కావాలి కాబట్టి మొత్తం పైకి సరిపోతుంది. ఇక్కడ వరకు కూడా మొత్తం కలిపి 15 ఇంచెస్ అవుతుంది. ఇక్కడ కూడా 15 ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకుంటూ ఇలా లైన్ గీసుకోవాలి. 1/2 ఇంచ్ కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి. స్టిచ్చెస్ కోసం మార్క్ చేసాం కదా, ఆ మార్కుని కలుపుకుంటూ స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి. ఈ లైన్ దగ్గరే షోల్డర్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ విడ్త్ వచ్చేసి ఈ సైజుకి, ఇది వచ్చేసి చెస్ట్ రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్. ఈ సైజు బ్లౌజ్కి షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఆమ్ హోల్ డౌన్ కూడా 5.5 తీసుకోవాలి. షోల్డర్ విడ్త్ ఎంత అయితే తీసుకుంటామో ఆమ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఈ మార్క్ దగ్గర కూడా షోల్డర్ విడ్త్ ఎంత తీసుకున్నామో అంతే మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్. ఈ ఫోల్డింగ్ నుంచి ఈ మార్క్ దగ్గర 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఫోల్డింగ్ నుంచి 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచెస్. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2.5 ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి.
5 ఇంచుల మీద ఒక పాయింట్ ఉంది. ఇక్కడ కూడా అంతే గ్యాప్తో మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ బాక్స్ షేప్ గీసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 30 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచెస్. ఫోల్డింగ్ నుంచి 7.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ డాట్స్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ మైనస్ చేసుకోవాలి వేస్ట్ దగ్గర పైకి. ఈ గ్యాప్లో ఫోల్డింగ్ నుంచి ఇక్కడ వరకు టేప్ పెట్టేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. పైకి ఒక 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. 4 ఇంచెస్ మీద ఒక పాయింట్ ఉంది. ఇక్కడ కూడా అంతే గ్యాప్తో మార్క్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి స్టార్ నెక్ పెడుతున్నాను. ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ లైన్ నుంచి ఇక్కడికి కొంచెం లోపలికి రావాలి. అలాగే ఈ లైన్ నుంచి బయటకు ఒక 1/2 ఇంచ్ బయటకు వెళ్ళాలి. ఒక కర్వ్ షేప్లో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవడం. ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం లోతు తీసుకోవాలి. చూడండి, ఈ మూలకి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేసుకుని ఇలా ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. ఇది కట్ చేసేయాలి. గేరా లెంత్ వచ్చేసి 31 ఇంచెస్. మామూలు మెయిన్ క్లాత్ అయితే మనకి 31 ఇంచెస్ ఉండాలి రెడీ అయిన తర్వాత. ఇది మాత్రం మనకి ఒక 1 ఇంచ్ తక్కువ ఉంటుంది మెయిన్ క్లాత్ కన్నా. మనకి పై లేయర్ కన్నా ఈ లైనింగ్ వచ్చేసి 1 ఇంచ్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఫోల్డింగ్స్ ఇక్కడ స్టిచ్చెస్కి ఒక 1 ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకోవాలి. అందుకని ఒక 31 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎలాగో 31 ఇంచెస్ తీసుకున్నాను అనుకోండి, 1 ఇంచ్ ఫోల్డింగ్ కానీ పైన స్టిచ్చెస్ కానీ పోతుంది, సరిపోతుంది. వేస్ట్ రౌండ్లో 8వ భాగం తీసుకోవాలి. 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచెస్ మనకి వేస్ట్ రౌండ్ కట్ చేసాం కదా 7.5 ఇంచెస్కి. దాన్ని ఇంకొక సగం చేసుకుంటే సరిపోతుంది. బాడీ కట్ చేసేటప్పుడు వేస్ట్ దగ్గర 7.5 ఇంచెస్ కట్ చేసాం కదా 4వ భాగం అది. దాన్ని ఇంకొక ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, 7.5 ఉంది కదా, టేప్ని ఇలా 7.5 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుంటే ఫోల్డింగ్ వచ్చిన చోట మనకి 8వ భాగం వస్తుంది. పావు తక్కువ 4 ఇంచులు వచ్చింది. దీనికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. పావు తక్కువ 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫోల్డింగ్ నుంచి పావు తక్కువ 5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు మూల పావు తక్కువ 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ పెట్టికోట్, శారీ పెట్టికోట్ ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదేవిధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి నీట్గా ఉంటుంది. గ్యారాయి అనేది ఎక్కువ వస్తుంది. ఈ 2 మార్కులు ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి, క్రాస్ వచ్చింది కదా, ఇక్కడ ఈ లెంత్ కన్నా ఈ లెంత్ ఎక్కువ అవుతుంది క్రాస్ వచ్చినప్పుడు. అందుకని ఇక్కడ ఒక 1.5 ఇంచ్ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు ఇలా కలిసిపోవాలి. ఇక్కడ కూడా అంతే, క్రాస్ వచ్చిన చోట 1.5 ఇంచ్ కట్ చేసేసుకోవాలి. గేరా లెంత్ వచ్చేసి 31 ఇంచెస్ ఉండాలి లైనింగ్కి. చూడండి, ఇక్కడ నుంచి కింది వైపు నుంచి 31 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి 31 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి వేస్ట్ రౌండ్ తీసుకోవాలి. వేస్ట్ రౌండ్ ఫుల్ రౌండ్ వచ్చేసి 30 ఇంచెస్, దానిలో సగం తీసుకోవాలి 15 ఇంచెస్. 15 ఇంచెస్కి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఎందుకంటే 2 వైపులో కూడా ఖర్చు కావాలి కాబట్టి 18 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ మార్క్ నుంచి ఇలా క్రాస్గా టేప్ పెట్టేసుకోవాలి. 18 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ మార్క్ నుంచి ఇటువైపు 31 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ని ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ దగ్గర నుంచి టేప్ పెట్టుకోవాలి. ఈ లైన్ దగ్గర ఇలా టేప్ను కొంచెం కొంచెం జరుపుకుంటూ 31 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ వచ్చేసి డబుల్ ఫోల్డ్ మీద వేసుకుని ఒక బాడీ పార్ట్ ఇలా పెట్టేసుకుని చుట్టూ కట్ చేసేసుకోవడమే.
చూడండి మెయిన్ క్లాత్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా లైనింగ్ మనం కట్ చేసిన లైనింగ్ ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. నడుము దగ్గర ఇది ఎంత అయితే ఉందో లైనింగ్ నడుము ఎంత అయితే ఉందో సేమ్ అంతే కట్ చేయాలి. ఇక్కడ లెంత్ మాత్రం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. చూడండి కింద గేరా చుట్టూ కూడా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేశాను. ఇలా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉండాలి. చూడండి 2 పొరల మీద ఉంది. దీనిపైన ఒక లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. ఫ్రంట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఫ్రాక్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను. అది కూడా చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపించాను కటింగ్ను. చూడండి లైనింగ్లు రెండు లైనింగు అలాగే మెయిన్ క్లాత్ ఒకదానికొకటే అతికించేసాను నేను. సాటిన్ ఉంది కదా అదేను మెయిన్ క్లాత్. దానిపైన మెయిన్ క్లాత్ పైన కాటన్ లైనింగ్ పెట్టుకొని ముందు నెక్ యాడ్ చేసుకోవాలి. ఇలా 2 లైనింగ్లు వచ్చినప్పుడు ఇలా యాడ్ చేసుకుని తిప్పేసుకున్నాం అనుకోండి నెక్ మనకి ఫీజింగ్ కానీ మళ్ళీ నెక్ పట్టి కానీ వేయాల్సిన అవసరం ఉండదు. ఇది 2 లైనింగ్లు ఉన్నప్పుడే ఇలా వేసుకోండి. ఒక లైనింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పట్టి యాడ్ చేసుకోండి. నెక్ మూలలు వచ్చినప్పుడు ఖచ్చితంగా తిప్పుకుంటా కుట్టాల్సిందే. చూడండి వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. మూలలో వచ్చిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే రివర్స్ చేయడానికి ఈజీగా అవుతుంది. రివర్స్ చేసేసిన తర్వాత ఫస్ట్ షోల్డర్స్ దగ్గర నీట్గా కుట్టేసుకోవాలి. కరెక్ట్గా పెట్టేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా చూడండి ఇలా సమానంగా చూసుకుని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత నెక్ చుట్టూ కూడా ఒక పాయింట్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఈ కుట్టు వేసేటప్పుడు స్టార్టింగ్ ఎంత గ్యాప్తో అంటే నెక్ నుంచి ఎంత గ్యాప్తో వేసుకుంటున్నామో అదే గ్యాప్ మెయింటైన్ చేయాలి ఎండింగ్ వరకు కూడా. ఒక చోట కొంచెం గ్యాప్ ఎక్కువ కొంచెం తక్కువ పెట్టామనుకోండి చూడటానికి లుక్ ఉండదు. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటే బాగుంటుంది. చూడండి మూలలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సూది లోపలికి పెట్టుకుని దించుకుని అప్పుడు తిప్పుకోవాలి. చూడండి నెక్ అంతా కుట్టేశాను నేను. మిగతా లైనింగ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా నేను యాడ్ చేసేసాను. అలాగే షోల్డర్స్ యాడ్ చేశాను. బ్యాక్ సైడ్ కూడా ఈ లైనింగ్ అంతా యాడ్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్కి యాడ్ చేసేసుకుని చుట్టూ ఉన్న వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ యాడ్ చేసుకోవడానికి నేను ఈ క్రాస్ పట్టీలు కట్ చేసుకున్నాను. ఎందుకంటే క్లాత్ ఎక్కువ లేదు. ఈ బుట్ట చేతులు ఇలాగ మనకి బెల్ హ్యాండ్స్ మాదిరిగా కావాలన్నారు. అందుకని చెప్పి క్రాస్ కట్ చేసుకున్నాను. క్లాత్ ఎక్కువ లేనప్పుడు ఇలా కూడా కట్ చేసుకుంటే మనకి బెల్ హ్యాండ్స్ మాదిరిగానే ఉంటాయి. కాకపోతే అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి కొంచెం వరకు ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. షోల్డర్ లైన్ ఉంటుంది కదా అక్కడి నుంచి కొంచెం 4-3 ఇంచుల కింద నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. సెంటర్ చూసుకుని ముందు షోల్డర్ దగ్గర చిన్న పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి ఎంతైతే లూజ్ ఉందో అంతా కూడా ఆ షోల్డర్ ముందు వరకు కూడా కుచ్చులు పెట్టేసుకోవాలి. తర్వాత పిన్ తీసేసుకొని యువతల వైపు కూడా అంతే గ్యాప్తో అంటే షోల్డర్ నుంచి ఒక 3-4 ఇంచెస్ వరకు కూడా కుచ్చులు పెట్టుకోవాలి చిన్న చిన్నగా. హ్యాండ్ చివరి వరకు కూడా ఎంత అయితే వస్తుందో చూసుకుంటూ మనకి లూజ్ ఎంత వస్తుంది ఎన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలో చూసుకుంటూ కుట్టుకోవాలి. ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని పెట్టుకోవాలి. కింద ఖర్చు వరకు కూడా చివరి వరకు కూడా మనకి హ్యాండ్ సరిపోయేలా చూసుకుంటూ మిగతా అంతా కుచ్చులు పెట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి. కుట్టేప్పుడు కూడా 2 లేయర్స్ వస్తాయి దీనికి. చూడండి 2 వచ్చినప్పుడు చిన్న లేయర్ ఫస్ట్ కుట్టుకోవాలి. తర్వాత పెద్ద లేయర్ కుట్టుకోవాలి. దీనికి కూడా సెంటర్ చూసుకుని సెంటర్లో ఒక పిన్ వేసేసుకుని అక్కడి నుంచి కుట్టుకోవటం మొదలు పెట్టాలి. చిన్న లేయర్ ఎలా అయితే కుట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి ఇవి కింది వైపున నేను పీకో చేశాను. ఇలా పీకో చేసుకుంటే చక్కగా నిలబడతాయి. కుచ్చులుగా అందంగా ఉంటాయి. అచ్చంగా బెల్ హ్యాండ్స్ మాదిరిగానే ఉంటాయి. మనకి క్లాత్ ఎక్కువ లేనప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. నీట్గా ఉంటుంది. చూడటానికి బాగుంటుంది. చివరి వరకు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి. హ్యాండ్స్ యాడ్ చేసేటప్పుడు చూడండి 2 వైపులా కూడా నేను ఇదే విధంగా వేసేసాను కుట్టేసాను. చూడండి నీట్గా ఉన్నాయి కదా బెల్ హ్యాండ్స్ మాదిరిగానే. ఇప్పుడు గేరా యాడ్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర గేరా ఎప్పుడు కూడా మెయిన్ క్లాత్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి ఖర్చు ఎక్కువ ఉందనుకోండి ఇలా 2 వైపులకి సమానంగా వదిలేసుకోవాలి. ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి బాడీకి యాడ్ చేసుకోవాలి. ఈ గేరా యాడ్ చేసేటప్పుడు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే స్టిచ్ వేసుకోవాలి. దీనిపైన సాటిన్ యాడ్ చేయాలి. సాటిన్ యాడ్ చేసేటప్పుడు షైనింగ్ పైకి వచ్చేలా అంటే కింది వైపుకి మెయిన్ క్లాత్ మీదకి వచ్చేలాగా పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. దీనికి కూడా అంతే ఖర్చులు 2 వైపుకి సమానంగా వచ్చేలా చూసుకుని యాడ్ చేసుకోవాలి. దీనిపైన కాటన్ లైనింగ్ యాడ్ చేసేటప్పుడు బాడీ వైపుకి తిప్పుకోవాలి. చూడండి నేను ఎలా అయితే తిప్పుతున్నానో అదే విధంగా తిప్పుకొని ఇక్కడ కాటన్ లైనింగ్ యాడ్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్ ఇలా యాడ్ చేసుకుంటే మనకి నడుము దగ్గర ఖర్చులు అవి కనిపిస్తూ ఉంటాయి కదా అవి కనపడకుండా నీట్గా ఉంటుంది.
చూడండి ఇప్పుడు చూపిస్తాను, ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు నడుము దగ్గర ఖర్చులు అనేవి కనపడవు, చాలా నీట్గా ఉంటుంది. ఇంకో వైపున కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి లూజ్ అనేది మనం మెజర్ చేయాల్సిన అవసరం లేదు, ఎంత ఉంటే అంత కుట్టేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అలా వదిలిపెట్టుకొని కుట్టుకోవాలి. నడుము దగ్గర బెల్ట్ వేస్తున్నాను. ఈ బెల్ట్ 2 బాడీ పార్ట్లకి మధ్యలో పెట్టేసుకోవాలి. ఇలాగూ నడుము కుట్టుకి పైనకి వచ్చేలా చూడాలి. నడుము వరకు కుట్టిన తర్వాత ఈ లైనింగ్లు మెయిన్ క్లాత్ అన్నీ నీట్గా పెట్టుకోవాలి. ఎక్కడ ముడతలు అనేవి లేకుండా కరెక్ట్గా సర్దేసుకొని చూడండి అన్నీ ఒక లైన్లో వచ్చేలా చూసుకోవాలి. ఈ నడుము దగ్గర నుంచి ఒక 3-4 ఇంచెస్ కిందకి క్రాస్గా కుట్టాలి. కిందకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఆపేసి ఒక లాక్ స్టిచ్ వేసుకుని తీసేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే నడుము దగ్గర ఎప్పుడైనా కుట్లు టైట్ అయితే మళ్ళీ విప్పుకోవడానికో మళ్ళీ వేసుకోవటానికో అవకాశం ఉంటుంది. చూడండి ఇప్పుడు మెయిన్ క్లాత్కి ఒక్కదానికి మాత్రమే కుట్టు వేసుకోవాలి. మిగతా లైనింగ్లు ఇలా పైకి జరిపేసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద మాత్రమే ఎక్కడైతే కుట్టు ఆపామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి చివరి వరకు వేసేసుకోవాలి. చూడండి ఇది 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసేసుకోవాలి చివరి వరకు కూడాను. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయటం వలన వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. తర్వాత సాటిన్కి వేసుకోవాలి. సాటిన్కి వేసేటప్పుడు మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ పక్కకు జరిపేసుకోవాలి. ఇప్పుడు కాటన్ లైనింగ్ వేసుకోవాలి. ఇలా 3 లేయర్స్కి దేనికది సపరేట్ వేసుకోవాలి. దీని పక్కన ఇంకో 2 కుట్లు వేసుకోవాలి. చూడండి ఇక్కడ క్రాస్గా వచ్చింది కదా, అక్కడ వరకు వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కట్ చేసేసుకోవాలి. ఇంకో వైపును కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. కింద గేరాకి పీకో చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.